అందరికీ నమస్కారం. నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు ఒక స్త్రీ వల్ల 3 పెద్ద శుభవార్తలు అందుకుంటారు. మరియు శుభవార్తలు అందుకున్న వెంటనే మీరు ఆ విషయాలను మీ తల్లిదండ్రులకు మరియు మీ బంధుమిత్రులతోటి పంచుకోవడం జరుగుతుంది. దాని గురించి పార్టీలు కూడా చేసుకుంటారు. అయితే మీరు ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ఆరోగ్యం పాడవుతుంది. ఈరోజు కొన్ని ప్రతికూల ప్రభావాలు పడే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి ఈ సాయంత్రం పుణ్యకార్యాల్లో ఎక్కువ సమయం గడపడం వల్ల మనసు ప్రశాంతంగా సంతోషంగా ఉంటుంది. విద్యార్థులు కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది, లేకుంటే వారు వైఫల్యాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఏకాగ్రతతో పనిచేయాలి. ఈరోజు మీ పూర్వీకుల నుండి డబ్బును స్వీకరించే బలమైన అవకాశం మీకు లభిస్తుంది. ఇది మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది. మీ ఖర్చులను నియంత్రించాల్సి ఉంటుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామికి బహుమతిని కొనుగోలు చేయవచ్చు. ఈరోజు కుటుంబంలోని చిన్నపిల్లలతోటి సరదా గడపాలనుకుంటారు. భవిష్యత్తు కోసం కొన్ని పొదుపు పథకాల్లో కూడా పెట్టుబడి పెడతారు. కొత్త ప్రణాళికలను పూర్తి చేయడానికి వ్యాపార తరగతికి చాలా అనుకూలమైనటువంటి సమయం. స్నేహితులు కుటుంబ సభ్యుల సాయంతో మీ పెండింగ్ పనులు అయితే ఈరోజు మరి పూర్తవుతాయి. మీరు కొత్త మంచి స్నేహితులను కూడా కలుసుకుంటారు. మీరు కొన్ని మంచి పనుల నుండి డబ్బు సంపాదిస్తారు. ఇది మీ సంపదను పెంచుతుంది. ఈరోజు పనిలో బిజీగా ఉంటారు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ మరి ప్రేమ జీవితంలో మీరు ఈరోజు కొంత సమయం వెచ్చించటం జరగాలి, లేకపోతే ఇబ్బందులు ఉంటాయి. మీరు ఈరోజు సమయం వెచ్చించటం వల్ల మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని మరింత గౌరవించడం ప్రారంభిస్తారు. ఈరోజు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే మీ జీవిత భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు కూడా లభిస్తుంది. ఈరోజు మీరు పేదలకు 5గురికి అన్నదానం చేయడం ద్వారా మీకున్నటువంటి ఆటంకాల్లో అప్పుల పద తీరిపోతుంది. ఎవరైతే కొత్త ఇంటి కోసమో స్థలం కోసమో లేదా మరి గృహ నిర్మాణ ప్రయత్నాలు చేపట్టాలనుకుంటున్నారో వారికి అయితే ఈరోజు మంచి కలిసి వస్తుంది. అన్నదానం చేయడం ద్వారా దోషాలు పరిహారమై ఆటంకాల అప్పులు తీసుకునేటటువంటి వారికి అప్పుల బాధ తిరిగిపోతుంది. ఆటంకాలు తొలగించబడతాయి. ఎవరైతే బ్యాంకు నుండి రుణాలు తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారో ఇంటి నిర్మాణం కొరకు వారి యొక్క ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. ఈరోజు మరి లక్కీ సంఖ్య 31, లక్కీ కలర్ పగడపు. పరిహారంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి. పార్వతీ మాతను పూజించండి. శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.